నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఈ కూటమి అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్రప్రదేశ్లో ఈ 24 ఎన్నికల్లో పొత్తుగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తుగా ఏర్పడి ఎలాగైనా సరే వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో అడుగులు వేశారు, సక్సెస్ అయ్యారు. ఇవాళ గవర్నమెంటు అధికారంలో రావడానికి కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో పిఠాపురం నుంచి గెలిచారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాట్లో కానీ కీలక నిర్ణయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఎన్డీఏలో ఈవేళ మ్యాజిక్ ఫిగర్కి ఎక్కడ కూడా సీట్లు రాకపోవడంతో కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలో రావడానికి కూడా ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపీ అభ్యర్థులు 16 మంది ఎంపీ అభ్యర్థులు, 4 జనసేన పార్టీ అభ్యర్థులు, 20 మంది మద్దతు ఇవాళ మోడీ గారికి ఇస్తే మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రమాణ స్వీకారం ప్రధానంగా చేయబోయే పరిస్థితి రావడానికి మూలకర్త ప్రధానమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా 2019లో 2 నియోజకవర్గాల్లో ఓటమి చెందిన నిరాశకు గురి కాకుండా ఎక్కడ కూడా ప్రజలకి దూరం కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించారు. పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఒకే ఒక నియోజకవర్గం బంపర్ మెజార్టీతో గెలిచారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత హైదరాబాద్లోని ఆయన అన్నగారు అంటే పవన్ కళ్యాణ్ గారి అన్నగారు ప్రముఖ సినీ నటులు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ చిరంజీవి గారు వదిన గారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి దంపతులు. మరి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళగానే చిరంజీవి గారి యొక్క కాళ్ళకి పాదాభివందనం శిరస వంచి పాదాభివందనం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సతీమణి గారు కూడా చిరంజీవి గారిని వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. పక్కనే నాగబాబు గారు కూడా అక్కడే ఉన్నారు. మరి ఆ కుటుంబంలో ఉన్న చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అదేవిధంగా చిరంజీవి గారి దంపతులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి మరి దంపతులకి భారీ గజమాల గులాబీ రంగుతో కూడిన గులాబీ పుష్పాలతో భారీ గజమాల వేసి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని హత్తుకుని ఇంట్లో తీసుకెళ్లారు. ఇది ఒక విధమైన రాజకీయ పరంగా, ఎందుకంటే రాజకీయాల్లో ఓటమి గెలుపులు ఉంటాయి కానీ ఈవేళ మరి 10 సంవత్సరాలుగా జనసేన పార్టీని స్థాపించి నిరాటంకంగా అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయ రంగంలో కూడా ఎక్కడ కూడా వెనకంజి వేయకుండా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఒక ప్రజాప్రతినిధి అయ్యారు, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించారు. ఇవాళ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఇవాళ. మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంత ఆంధ్రదేశంలో కాదు భారతదేశంలో కూడా ఒక చక్రం తిప్పే నాయకుడిగా అంటే అంత కీలకమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయికి రావడం అంటే మరి వారి అన్నగారు చిరంజీవి గారు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, అదేవిధంగా కొణిదెల నాగబాబు గారు కానీ వీళ్ళంతా కూడా చాలా గర్విస్తున్నారు. ఇంత స్థాయికి రాజకీయాల్లో ఒకసారి 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పుడు కుంగిపోయారు. మళ్ళీ ఇంత భారీ విజయాన్ని తీసుకొచ్చి మరి చిరంజీవి గారి దగ్గర పెట్టినప్పుడు ఆయన కూడా పొంగిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది ఒక శుభ పరిణామం. మరి వాళ్ళు అక్కడ చిరంజీవి గారి దగ్గర జరిగిన తీరు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి యొక్క పాదాలకి శిరస వంచి పాదాబంధనం చేయడం అంటే అది ఒక విధంగా చెప్పాలంటే ఆ గౌరవం మర్యాద ఇంట్లో పెద్దన్న ఆశీస్సులు ఆ విధంగా తీసుకోవడం అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ మర్యాదని ఆ విధానాన్ని చూసి
ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే అంతేకాకుండా సంతోషంగా కూడా ఫీల్ అవుతున్నారు. ఈవేళ అన్న ఆశీస్సులు పాదాబంధనం పెట్టి అన్నగారు ఆశీస్సులు తీసుకున్నారంటే అది నిజంగా అందరికీ కూడా పులకరింపు కలిగే సంఘటన, ఆనందం కలిగే సంఘటన. జన సైనికులైతే ఉత్సాహాన్ని, మెగాస్టార్ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఉత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి భావించే ఘటన ఇవాళ చిరంజీవి గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారి ఆశీలు తీసుకునే తీరు అందరినీ అభినందించే పరిస్థితికి దారితీస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.